బర్డ్ ఫ్లూతో చనిపోయిన చిన్నారి కుటుంబానికి తక్షణమే ఎక్స్గ్రేషియా ప్రకటించాలని నరసరావుపేట మాజీ ఎమ్మెల్యే డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి డిమాండ్ చేశారు. భారతదేశంలో బర్డ్ ఫ్లూతో చనిపోయిన రెండవ కేసు నరసరావుపేటలోనే నమోదైందని అన్నారు. వెంటనే పల్నాడు జిల్లాలో బర్డ్ ఫ్లూ ఇన్ఫెక్షన్ సెంటర్గా డిక్లేర్ చేయాలని అన్నారు. స్థానిక ఎమ్మెల్యే పాపకు బర్డ్ ఫ్లూ సోకలేదని చెప్పడం హాస్యాస్పదంగా ఉందని అన్నారు. నరసరావుపేటలో ప్రతి ఇంటికి సర్వేలెన్స్ కార్యక్రమం చేపట్టాలని మాజీ ఎమ్మెల్యే డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి డిమాండ్ చేశారు. అక్కడ డెత్స్ ఏం జరగదు, ఇక్కడ డెత్స్ కోట్ల రూపాయలు ఇన్సూరెన్స్ ఉంటేనే. ఇన్సూరెన్స్ అనేది పౌల్ట్రీ తీసేశారు.